హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా 'గేమ్ చేంజర్'కి సంబంధించిన సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే ఏపీలో ఈ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అక్కడ హ్యాపీగా ఉంది. కాకపోతే తెలంగాణలో ఒక సస్పెన్స్ అనేది నడుస్తుంది. అయితే ఈ సస్పెన్స్‌కి ఇప్పుడైతే తెరబడింది. ఏంటంటే రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏదైతే 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించి రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ, అలాగే బెనిఫిట్ షోలకు కూడా అవకాశం కల్పిస్తూ ఒక రకంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగి నెల రోజులు కూడా కాకముందే ఆయన అసెంబ్లీలో క్లియర్‌గా ఒక మాట అయితే చెప్పిండు. ఏంటంటే, నేను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలకు గానీ, ప్రీమియర్ షోలకు గానీ ఎలాంటి అవకాశం కల్పించను అని చెప్పేసి ఒక శపథం అయితే చేయడం జరిగింది. కాకపోతే ఒక శపథం చేసిన నెల రోజుల్లోనే మళ్ళీ 'గేమ్ చేంజర్' మూవీకి రేట్లు పెంచడం అనేది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ మీద ఒక పెద్ద తీవ్రమైన ప్రశ్న అయితే రేపడుతుంది. ఎందుకంటే అలాంటప్పుడు ఆయన ముందుగానే మేము చర్యలు తీసుకుంటాం అని చెప్తే బాగుంటది కానీ, సీఎం కుర్చీలో ఉన్నంత కాలం టికెట్ల రేట్లు పెంచమని చెప్పేసి మినిమం నెల తిరగకుండా మళ్ళీ 'గేమ్ చేంజర్' మూవీకి రేట్లు పెంచడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి బలహీనతకి ఒక రకంగా నిదర్శనం అనేది మనకి తెలుస్తా ఉంది. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి అంటే తెలిసి చేస్తున్నా తెలియజేయట్లేదు చేస్తున్నా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆయనే ప్రజల్లో పలసనైపోతారు కదా! ఆయన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలందరూ ఆయనకి నీరాజనం పట్టారు. రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకుండని చెప్పేసి. మళ్ళీ నెల రోజులు తిరగకపోతే తిరగకుండా మళ్ళీ 'గేమ్ చేంజర్' రేట్లు పెంచడం వల్ల ఆయన మీద ఒక రకంగా నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడిందనేది ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్స్.